ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను అధికారులు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను అధికారులు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, జమ్మూ కాశ్మీర్ లో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పోలీసులు అలాగే ఫోరెన్సిక్ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా కుదిపేసింది. శుక్రవారం రాత్రి 11:22 ఈ భయానక ఘటన జరిగింది. ఒక్కసారిగా భూమి కంపినట్టుగా భారీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే మంటలు ఆకాశాన్ని అంటాయి. పోలీస్ ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతమైన నల్లపోలు గమనించింది. శిబిరాల కింద పలువురు చిక్కుకుపోయారని స్థానికులు, రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు. పేలుడు తీవ్రత ఎలా ఉందంటే సుమారు 300 మీటర్ల దూరంలో కూడా శరీర భాగాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. స్టేషన్ లో పార్కింగ్ లో ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల భవనాలకు పగుళ్లు కూడా వచ్చాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో ఫరీదాబాద్ లోని ఓ ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది. అయితే ఈ సందర్భంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, పలు అసాల్ట్ ఆయుధాలు, శత్రు దేశాల కరెన్సీ వంటి వాటిని అధికారులు జప్తు చేసి నౌగాం పోలీస్ స్టేషన్ తరలించారు. అదే పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించే ప్రక్రియలో ఈ విస్ఫోటన జరిగినట్టుగా ప్రాథమిక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనకాతల ఎవరైనా ట్రిగ్గర్ నొక్కి దీన్ని ఆపరేట్ ఉండొచ్చా, అందువల్ల ఇది సంభవించి ఉండొచ్చు అని ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఆ కోణంలో కూడా ఇక్కడ అయితే జరుగుతుంది. అయితే 24 మంది పోలీసులు గాయపడ్డారు. 3 పౌరులు ఉన్నారు. వీరిని శ్రీనగర్ లోని సమీప ఆసుపత్రికి తరలించారు. మరి పేలుడు కారణంపై అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు. ఫరీదాబాద్ నుండి స్వాధీనం చేసిన పేలుడు పదార్థాలు రసాయనిక అస్థిరత ఏదైనా కారణం అయింటుందా, లేదా హ్యాండిలింగ్ లో ఏదైనా పొరపాటు జరిగిందా, ఇది ప్రధానంగా వాళ్ళు చూస్తున్నది. మరి ఏదేమైనా సరే దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే అధికారులతో మాట్లాడింది. మరి ఫర్దర్ గా క్షతగాతులకు చక్కటి వైద్య సదుపాయాలు అందించాలని చెప్పేసి పేర్కొంది. దాంతోపాటు అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుంది. ఇక్కడ కూడా దేశంలో పేలుడు పదార్థాలు లభించినప్పటికీ కూడా వాటి విషయంలో చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఆర్కే, అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గాయపడ్డ వారిలో ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? దాదాపు 29 మంది చనిపోయారు, 27 మంది గాయపడ్డారు. దానిలో ఒక 10 మంది పరిస్థితి కొద్దిగా ఆందోళనగా ఉందని సమాచారం అందుతుంది. 17 మంది కోలుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.